దేవునికి మనము లోబడాలి కదా. మనకిచ్చిన ఆజ్ఞలను మనము అంగీకరించి ఆ ఆజ్ఞలను మనము గైకొనాలి కదా. చూడండి, ఎప్పుడైతే మందిర ఆవరణలోనికి ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తిని పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన నీ లోపాలను తీనికి ప్రయత్నం చేస్తాడు. నీ పాపము నుంచి దూరం చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. నిన్ను ఒక నూతనంగా మార్చి నిన్ను స్టాండర్డ్ చేయాలని దేవుడు ఆలోచన చేస్తుంటాడు. ఆయన ఆలోచన అంతా నిన్ను ఎలా ఆత్మీయ జీవితంగా అభివృద్ధిపరచాలా, నీ కుటుంబ జీవితాన్ని ఎలా అభివృద్ధిపరచాలా, నీ ఆత్మీయతను ఎలా స్టాండర్డ్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనతో మన మధ్యలో దిగుతాడు. ప్రియులారా, నీ అంతరంగంలో నువ్వు కృంగిపోతున్నవే, నీ అంతరంగంలో నువ్వు బాధపడుతున్నవే, నీ ఒంటరితనాన్ని నువ్వు డిస్టర్బ్ అయి ఏడుస్తున్నవే, కొన్ని పనుల జీవితంలో జరుగుతలేవు, కొన్ని పనుల జీవితంలో అవుతలేవు అని నువ్వు నీలో ఉన్న లోలీ ఫీలింగ్ని, నీలో ఉన్న బాధని, ఆ వేదనని మనుషులు తీర్చగలరా? పిల్లరా, మొన్న ఒక విజయవాడలో ఒక మీటింగ్ అయితే ఒక బ్రదర్ వచ్చి నా దగ్గరికి, ఫుల్ డబ్బు ఉంది బ్రదర్, కానీ ఆరోగ్యం లేదు. డబ్బుంది, ఆరోగ్యం లేదు. నేను వాడిన మెడిసిన్ ఏది లేదు బ్రదర్, చాలా కాస్ట్లీ మెడిసిన్ నేను వాడుతున్నా, విలువైన మందులు వాడుతున్నా, ఎన్ని మందులు వాడినా కూడా నా వ్యాధి స్వస్థపరచబడుతుంది.